మంచి పాట ఉంటుంది మన సూవి కస్తూరి రంగ సూవి కావేటి రంగ సూవి రామాది రామ సూవి లాలి. ఇప్పుడున్న టాపిక్ ట్రెండింగ్లో శివాజీ గారు అనసూయ గారు గురించి ఒక టాపిక్ ఉంది. అవును, డ్రెస్ సెన్స్ గురించి. అంటే ఈ డ్రెస్ ఎలా వేసుకోవాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు అసలు? అంటే మీరేమనుకుంటున్నారు దీని మీద? ఇప్పుడు డాలీ వచ్చింది కదా, సరే భోగి భోగి జోగి సరే జోగి భోగి అది ఇప్పుడు వచ్చింది జోగి, సరే భోగి బ్లాక్ కాబట్టి భోగి. సో అది న్యూడ్గా ఉంది చూసారా? అవును. కానీ దాని పట్ల మనకి ఎటువంటి జుగుప్సా భావన కలగలే. ఈ ప్రపంచంలో మనిషి మాత్రమే బట్టలు వేసుకుంటాడు, ఇక ఏది బట్టలు వేసుకోలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ నెకెడ్. ప్రతిదీ నగ్నంగా ఉంది భూమి మీద. భూమి బట్టలు వేసుకొని తిరిగింది అనుకో, తిరగలేదు. అది ఒక చెట్టు మీద దుప్పటి కప్పిన అనుకో కాయలు రావు. సో ప్రకృతి అంటే ఓపెన్నెస్. కానీ మనిషికి మనసు ఉంది కాబట్టి, ఆ మనస్సుకి ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి బట్టలు అనివార్యమైనవి. ఎందుకంటే ఒక శరీరంలో ఒక భాగం మంచిదని, ఒక భాగం చెడ్డదని, ఒకటి సెక్షువల్గా ప్రవోక్ చేస్తుందని, ఒక దగ్గర ముట్టుకుంటే సమాజం పరంగా కరెక్ట్ అని, ఒక దగ్గర ముట్టుకుంటే శుభసూచకమని, ఒకలా చూస్తే మంచిదని, ఒకలా చూస్తే చెడ్డదని మనిషి నిర్ణయించింది. ఆ నిర్ణయించిన మనిషి తాలూకా సమాజం యొక్క ఒకానొక శిఖరంలో ఇప్పుడు మనం నిలబడ్డాం. ఇంత టెక్నాలజీ వచ్చినా ఇంకా ఎవరికి తెలియదు. అంటే ఎట్ టు డిసైడ్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ విషయాలు రాసి ఉండవు. కాన్స్టిట్యూషన్లో వ్యవస్థ ఎట్లా నడవాలో రాసి ఉంటుంది. ఏం తినాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండదు. మన ప్రధానమంత్రి కూడా చెప్పాడు అది. ఓకే, జడ్జి చెప్పాడు. కేసు వస్తే చెప్తాడు, ఎవరు ఎట్లా వేసుకున్నా కూడా వేరే వాడిని ముట్టుకునే రైట్ నీకు లేదని లా చెప్తుంది. ఎవడు ఎటువంటి వాడైనా చంపే రైట్ నీకు లేదని లా చెప్తుంది. సో ఇందులో సామాజిక కోణం ఉంది, నీతిగత కోణం ఉంది, అట్లాగే ఆధ్యాత్మిక కోణం ఉంది, వ్యక్తిగత కోణం ఉంది. ఇన్నున్నాయా? అంటే ఇప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు చీర కట్టుకొని వెళ్తున్నాను అంటే ఆ చీరకి టెంపుల్కి ఏం సంబంధం, భక్తికి చీరకి ఏం సంబంధం అంటే, నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు నా దృష్టి దైవం మీదే ఉండాలి. నా దృష్టి పక్కకు జరగొద్దంటే, నా దృష్టిని పక్కకు లాగేటువంటివి ఏమి ఉండొద్దు. అందుకని అందరూ సభ్యతగా ఉంటే, అందరూ వాళ్ళ శరీరాలు దాచుకుంటే అప్పుడు నేను దేవుడి వైపు చూస్తాను అని చెప్పడానికి నీట్గా పంజాబ్ డ్రెస్ వేసుకొని రండమ్మా, చున్నీ కప్పుకోండి అని చెప్తున్నారు ఓపెన్గా. ఎందుకంటే విధవలు ఉన్నారు, వాళ్ళ పనే అది. వాళ్ళు చూశారనుకో, నీ భక్తికి నీ సమయానికి బొక్కబడుతుంది, వాడికి ఎంటర్టైన్మెంట్ అది. అందుకని ఈ జోన్ లోపల ఆ పిచ్చి పనులు చేయదని చెప్తున్నారు కదా, అందరు పాటిస్తున్నారు కూడా. ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్తాం, ఆఫీస్కి ఎవడు బికినీ వేసుకొని పోడు, చెడ్డీ వేసుకొని పోడుగా. ఆఫీసులు అందరు నీట్గా. ఇప్పుడు నువ్వు అసలు విదేశాల్లో చూస్తే ఇంపెక్కబుల్ డ్రెస్సింగ్ ఉంటుంది. అసలు నేను చూసింది ఏంది, అసలు ఎక్స్పోజింగ్ ఓన్లీ ఇండియాలో ఉందిరా. దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఎక్స్పోజింగ్ ఇన్ విదేశం. విదేశాల్లో ఉంటే న్యూడ్ సీన్ ఉంటుంది, ఎక్స్పోజింగ్ ఉండదు. ఎక్స్పోజింగ్ అంటే న్యూడ్గా ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ న్యూడిటీని నువ్వు కొంత చూపిస్తున్నావు. న్యూడ్గా ఉండే అవకాశం ఉంటే ఎక్స్పోజింగ్ ఎందుకు? ఇప్పుడు మీల్స్ తినే అవకాశం ఉంటే నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేస్తావు? ఇప్పుడు విదేశాల్లో ఎక్స్పోజింగ్ సీన్స్ ఎక్కడ ఉండవు, సినిమాల్లో కూడా ఉంటే న్యూడ్ సన్నివేశం ఉంటుంది, కాంటాక్ట్ రాసుకుంటారు. వాళ్ళకి దాని పట్ల ఒక జుగుప్స భావన లేదు. జీవితంలో అది పార్ట్ అండ్ పార్సిల్. అందుకని అదొక సన్నివేశం పెట్టుకుంటారు. అదొక ఎవాల్వ్డ్ సమాజమో లేకపోతే డిజాల్వ్డా మన డిస్కషన్ అది కాదు. సో వ్యక్తిగత కోణం ఏంటంటే, శరీరానికి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు తెలుసుకోవడం నీ ధర్మం. ఎందుకు వేసుకుంటున్నావు? జస్ట్ ఈ వాతావరణం నుంచి నిన్ను కాపాడుకోవడానికి. ఓకే, అదొక ఆన్సర్. అంటే కామన్గా ఆలోచిస్తే ఇది ఆమ్ ఆద్మీ పార్టీ సింబల్ తెలుసా, ఇది నేను దానికి సపోర్ట్ ఏం చేస్తలేను. సో ఫస్ట్ ఏంది, ఇప్పుడు చలికి వేసుకుంటున్నావు, కోట్ వేసుకుంటున్నావు, అట్లా ఇలాగూ బట్టలు వేసుకుంటున్నావు కాబట్టి ఆ బట్టలు వేరే వాళ్ళకి బాగుంటే బాగుంటుంది అన్న చోట డిజైన్ వచ్చింది. అంతకుమించి ఏం లేదు. అంతవరకు బాగుంది. కానీ
నువ్వు బట్టల మధ్యన నీ శరీరాన్ని వేరే వాళ్ళకి చూపించాలనుకుంటున్నప్పుడు అప్పుడు బట్టలు మెల్లగా ఆర్టికులేట్ అయితే వచ్చినాయి. అంటే ఫ్యాషన్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? అందంగా గ్రేస్ఫుల్గా కనపడడం కాకుండా ఎరోటిక్గా కనబడాలి. నా శరీరంలో ఏదైతే ఇప్పుడు జబ్బలు ఉన్నాయి, నాకు బాగా జబ్బలు నాకున్నాయి కానీ నీకు చూపించాలనుకుంటున్నా, అందుకని నేను స్లీవ్లెస్ వేసుకున్నా. అంటే నా యొక్క టీషర్ట్ కోత వేయబడ్డది. ఇది వ్యక్తిగత నిర్ణయం. ఇది అంటే నేను బట్టలు ఇప్పుడు ఉదాహరణకు బట్టలు వేసుకొని నాలా వేసుకోవాలి. చూడు, నేను ఇంటి ఇట్లే ఉంటా. ఇప్పుడు నా బిడ్డ ఉంది, ప్రత్యక్ష సాక్షి. నేను లాబీలో కంటే మా ఇంట్లోకి కూడా నేను చెడ్డ వేసుకొని రాను. నేను ఇప్పుడు చెడ్డ వేసుకొచ్చినట్టు ఎప్పుడో అర్ధరాత్రి అందరు నిద్రపోయింటారంటే జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా నీళ్ళు వేసుకొని ఇట్లా పోతా. నేను చూసేవాళ్ళు ఎవరు లేడు. ఇలానే ఎందుకు వేసుకోవాలంటారు? నేను బట్టలు శరీరాన్ని పూర్తిగా కప్పుకోవడానికి ఉపయోగిస్తున్నాను అంతే. అంటే దానికి చివరికి ఆధ్యాత్మికం అని చెప్తాను. కంఫర్ట్గా ఉంటుంది కదా. 100% కంఫర్ట్. అదే అంటున్నా. నేను న్యూడ్ ఉంటే ఎట్లున్నానో ఈ బట్టలు అట్లున్నా. నేను 100% న్యూడ్గానే ఉన్నా మీ ముందు. కానీ బట్టలు మీకు నాకు అడ్డున్నాయి. ప్రతి మనిషి న్యూడ్గానే తిరుగుతున్నాడు. ఇప్పుడు స్కిన్ ఫిట్ జీన్స్ వచ్చింది, అది న్యూడ్గా ఉండడానికి అది ఒక ప్రత్యామ్నాయం. మనిషి న్యూడ్ ఉండాలనుకుంటున్నాడు కానీ సమాజం ఒప్పుకోదు, పేరెంట్స్ ఒప్పుకోరు, వ్యవస్థ ఒప్పుకోదు, స్కూల్లో ఒకలాగా. అందుకని ఇవన్నీ ఉన్నాయి. సో నేను చెప్పాలి, న్యూడ్గా ఉండాలనుకునేది వేరే వాళ్ళ కోసం. అదే చెప్తున్నా. చివరిగా ఆధ్యాత్మిక కోణానికి వస్తా. సో వ్యక్తిగతంగా బట్టలు ఎందుకంటే ఈ సమాజంలో మనుషులు ఉన్నారు, సమాజంలో వాతావరణం కండిషన్స్ ఉన్నాయి, మనం జంతువుల్లాగా ఉండలేం కాబట్టి ఈ వాతావరణం నుంచి రక్షణ పొందడానికి బట్టలు వచ్చాయి. ఒకప్పుడు ఆదిమానవుడు తోలు కట్టుకున్నాడు, ఏదైనా కట్టుకున్నాడు. తర్వాత రెండోది అత్యంత ముఖ్యంగా కప్పుకోవాల్సిన పార్ట్ ఏది అంటే ఏవైతే ప్రైవేట్ పార్ట్స్ అంటున్నామో, సెక్షువల్కి సంబంధించిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కాదు, మనం పూర్వం పెయింటింగ్స్లో కూడా అవి కప్పబడి ఉన్నాయి. ఇప్పుడు నిన్న మనం తాజ్ కృష్ణకు పోయినాం, నువ్వు రాలే. తాజ్ కృష్ణలో మనం మెట్లు దిగుతుంటే ఒక పెద్ద స్కల్ప్చర్ ఉంది. ఆ స్కల్ప్చర్లో ఒక అమ్మాయి ఒక అతను ఇట్లా ఎత్తుకొని ఇట్లా ఉంది. అతని ప్రైవేట్ పార్ట్ మీద ద్రాక్ష ఆకుంది. నువ్వు ఇప్పుడు ఓల్డ్ రెనైసాన్స్ పెయింటింగ్స్ చూడండి, యూరోపియన్ ఆర్ట్ ఎప్పుడూ న్యూడిటీని చూపించలేదు వాళ్ళు. ఇట్స్ కాల్డ్ ఆప్సీన్. ఆప్సీన్ అంటే ఇప్పుడు రమణ మహర్షుడు గోచి పెట్టుకున్నాడు. గోచి పెట్టుకునే అంటుంది అతను సంపూర్ణ నగ్నంగా ఉన్నాడు. ఎందుకు గోచి పెట్టుకున్నాడు? ఆ ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో సమాజానికి దాని పట్ల మంచి ఒపీనియన్ లేదు, అందుకని అది కప్పవలసి వస్తుంది. ఇప్పుడు బంగారాన్ని ఎందుకు లాకర్లో పెడుతున్నాం? అది బంగారం తప్ప? ఇప్పుడు ఆదిమానవులు కూడా కవర్ చేసుకున్నారు. దానికి కారణాలు చెప్తా నేను. కవర్ చేసుకోవడానికి కారణము దాని పట్ల అది ఓన్లీ ప్రత్యేకమైన పార్ట్, రిప్రొడక్టరీ మిషన్. అది ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించేది కాదు. అందుకని దాన్ని సెక్యూర్గా ఉంచుకోవాలి. మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ కాబట్టి ఇప్పుడు క్రికెట్ ఆడిన కూడా గార్డు పెట్టుకుంటారు. ఎందుకు? అది మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఇన్ ద బాడీ. దానికన్నా అయితే మరణించే ప్రమాదం ఉంది. సో రకరకాల కారణాల చేత దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి ఏదో కప్పుకోవడం జరిగింది. అట్లా ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్న, బంగారం నువ్వు దాంట్లో పెడతావు గూట్లో, తప్పు బంగారాన్ని అంటున్నావు. మనిషిది బంగారం పట్ల మనిషికి ఆసక్తి ఉంది కాబట్టి బంగారం బయట ఉంటే ఎత్తుకుపోతాడు. అందుకని దాన్ని దాస్తున్నావు కదా. సో బంగారానికి విలువనేయటం కూడా మనిషి ఓకే, మనం అందులో అంత సిమాంటిక్స్లోకి వెళ్ళట్లే. ఐ ఓన్లీ నా అబ్జర్వేషన్ చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పేది ఫైనల్ కాదు. నేను ఎవరి గురించి ఫైనల్ చెప్తాను? నా గురించి. ఇప్పుడు నా లాస్ట్కి ఆధ్యాత్మిక కోణం లాస్ట్కి చెప్తా. ఇప్పుడు నేను ఇట్లా బట్టలు వేసుకోవడానికి కారణం ఉంది, 100% రీజన్ ఉంది. నేను ఇట్లా అన్కాన్షియస్గా వేసుకోలే. జీవితకాలం ఇట్లా ఒకవేళ నేను అంగిప్పేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నేను అంగిప్పేస్తే మంచిగా నీమకర్ల బాబులో గొంగడి కప్పుకుంటా మంచిగా. ఆల్రెడీ నేను చాలాసార్లు ఇంట్లో నా బెడ్రూమ్లో గొంగడి కప్పుకొని ఉంటాను. నేను ఏకాంతంగా ఉన్నప్పుడు నేను దుప్పటి కప్పుకొని వర్క్ చేస్తాను. నేను అది మోర్ కన్వీనియంట్ ఉంటుంది నాకు. నేను బట్టలు వదిలేసిన నగ్నంగా ఎప్పుడు ఉన్నాను. జీవితకాల నిర్ణయం నా మీద పూర్తిగా బట్టలు వేసుకొని ఉంటాను. దానికి కారణం ఉంది. కారణం ఏంటో చెప్తాను నేను. అది లాస్ట్కి ఆధ్యాత్మిక కోణం. అది సో వ్యక్తిగత కోణంలో సమాజం ఉంటుంది, వ్యక్తిగత కోణంలో ఆధ్యాత్మికం ఉంటుంది. సో ఆధ్యాత్మికం అన్నది అది సర్వసమ్మతము, సామరస్యాన్ని చెడగొట్టకుండా అందరినీ కాపాడుతుంది. నువ్వు ఈ సమాజంలో ఒక్కడిగా లేవు, నువ్వు ఒక్కడివే సమాజంలో లేవు. ఒక్కడిగా సమాజంలో నువ్వు ఒక భాగంగా ఉన్నావు. అందుకని సామాజిక బాధ్యత అని నువ్వు అనుకున్నప్పుడు కొంచెం వివేకము అండ్ వివేచనతో, వివేకము తర్వాత విచక్షణతో నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు బైక్ వచ్చింది, దానికి ఒక రకమైన హారన్ వచ్చింది, బూ అని శబ్దం వచ్చేది. తెలుసా? ఊళ్ళల్లో చాలామంది హార్ట్ అటాక్లో చచ్చిపోయారు ముసలోళ్ళు. ఈ యువకులు ఏం చేసిర్రు? ముసలోళ్ళు ఇట్లా పాల గిన్నె నేను నా కళ్ళతో చూసిన. మా పిన్నమ్మ వాళ్ళ ఇంటి పక్కన నేను కూర్చున్నా, ఆడుకుంటున్నా. అప్పుడే ఆ ఊరికి బైకు వాడు తీసుకొచ్చాడు.
ఒక ఆమె పాలమ్మ యాదమ్మ అని ఒక ఆమె పాలు తీసుకుని పోతుంటే వాడు వెనక హారన్ కొడితే ఆమె వెళ్ళి చెట్టు గుద్దుకొని కింద పడిపోయింది. అంటే భయపడినా ఘోరంగా అసలు ఆ శబ్దం ఎట్లా వస్తుందంటే అట్లా వస్తుంది. బూయింగ్ అంటారు దాన్ని, ఊ అంటాం కదా, అది ఇట్లా చిన్న పుంగలాగా వచ్చేది. హారన్ కొడితే ఆ పుంగ కనెక్ట్ అయితే చాలా పెద్ద శబ్దం వచ్చేది. అది ఫస్ట్లో సరదాగా ఉంది కదా, ఆ తర్వాత కోర్టుకి వెళ్ళింది మ్యాటరు. అలాంటిది వేయకూడదు. ఇప్పుడు చెప్తా, పుంగాలు పెట్టేటోళ్ళు, ఇప్పుడు అదే పెళ్లి లోపల పెద్ద పెద్ద పుంగాలు పెట్టి పాటలు వేసేటోళ్ళు, మైక్ సెట్ ఇప్పుడు ఎన్ని డిసేబుల్స్ ప్లే చేయాలో గవర్నమెంట్ చెప్తుంది, రైట్? అది ఎందుకు గవర్నమెంట్ చెప్పాల్సి వచ్చింది? మనిషికి కామన్ సెన్స్ లేదు కాబట్టి. ఎన్ని డిసేబుల్స్ చేయాలి, ఎన్ని డిసేబుల్స్ సౌండ్ ఉండాలో చెప్తుంది గవర్నమెంట్. అంటే ఎంత ఏరియాలో ఎంత సౌండ్ ఉంది. తర్వాత ఆఫ్టర్ 11 నువ్వు శబ్దాలు పెడితే వచ్చేస్తారు, పోలీసులు వచ్చేస్తారు, బంద్ చేయండి అమ్మా అంటారు. ఒకప్పుడు పెళ్లి మాది ఊరు మాది, ఎప్పుడో జీవితాలకు ఒకసారి పెళ్లి, పో బాబు పో అంటే పోయేటోళ్ళు. ఇప్పుడు లా వచ్చేసింది. ఇప్పుడు ఢిల్లీ లాంటి ఏరియాల్లో 10 సెకండ్ల కంటే ఎక్కువ ఒక అమ్మాయి వైపు చూస్తే ఇట్స్ ఎన్ అఫెన్స్, కేసు అవుతుంది. 10 సెకండ్ల కంటే ఎక్కువ. ఎందుకంటే మనిషి ఎప్పుడు నేరుగా ఎక్కువసేపు దేన్ని చూడు, ఓన్లీ పనికిరాని విషయాలను చూస్తాడు, టీవీని చూస్తాడు అంతే. ఎందుకంటే కేసులు కాదు కాబట్టి. అదర్వైజ్ మన అమ్మ నాన్నను కూడా మనం 10 సెకండ్లు గురాయిని చూడం. నువ్వు గమనించుకోండి, వీ నెవర్ పే అట్లా చూడనే చూడం. మనం ఊరికే చూసి చెప్పి పక్కగా తలదించుకుంటాం. సో బంగారం ఎట్లయితే మనం బయటపడి ఉంది, ఇక్కడ పడేసిపోతున్నాం. ఎవరిని తీసుకెళ్తున్నారా? ఇది నీ ఫేస్ అన్నమాట. దాన్ని ఎవరు చూడరు, చూసినా దాన్ని ఎవరు డ్యామేజ్ చేయరు. కానీ ప్రైవేట్ పార్ట్ అనేది ఏదైతే అంటున్నామో, ఒకవేళ అమ్మాయిలు అయితే మళ్ళీ నోటితో చెప్పడం ఎందుకు, ఊహించుకోండి. ఒక 3 భాగాలు ఉన్నాయి లేదా 4 భాగాలు ఉన్నాయి. అంటే వక్షము, నాభి, తర్వాత పిరుదులు, ఆ తర్వాత ఈ కింది భాగం దాని. సో ఈ 4 భాగాలు అట్రాక్ట్ చేస్తున్న, దాంతోపాటు తొడ. ఇవి ఊరువులు. ఇవి అట్రాక్ట్ చేస్తుంది మగవాడిని, సెక్షువల్గా అట్రాక్ట్ చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా అట్రాక్ట్ చేస్తుంది ఇది. ఇప్పుడు సినిమాల్లో కూడా హీరోయిన్ పోజ్ పెడితే ఇట్లా పెట్టుకొని నిలబడతారు, ఇట్లా వేలు, ఇట్లా 2 వేలు ఎవరు చూపాడు కదా. నా వేలు అట్రాక్ట్ చేయదు. ఈ వేల్లో సెక్షువాలిటీ ఏమీ లేదు, నా ముక్కులో సెక్షువాలిటీ ఏమీ లేదు, ఫేస్లో సెక్షువాలిటీ ఏమీ లేదు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో సెక్షువాలిటీ ఉంది. అది వస్తే నాకు వచ్చింది, అట్లా నాకు రాలేదు, అట్లా ఉంది. నేను అట్లా పెట్టలే, ఎక్కువసేపు పెట్టలేదు, నాకు అలవాట్లేదుగా. అంటే ఒక రకంగా చూస్తే సెక్షువాలిటీ కనిపిస్తుంది. ఇప్పుడు బుద్ధుడు ఇట్లున్నాడు, ఇట్లా అట్లా నాకు అట్లా అంటే ఏంది ఇట్లా తింగరగా చేస్తున్నా కాదు. పెదవి కొరికితే సెక్షువాలిటీ ఉన్నట్టు. అంటే కొన్ని చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి యూనివర్సిటీలో జడ్జి ముందు పెదవి కొరకూడదు. ఐఎమ్ నాట్ జోకింగ్ యార్, ఇవన్నీ సమాజం మనకు నేర్పించింది కదా. బుద్ధుడు అంటే చెప్తున్నాడు, అట్లా బుద్ధి అంత ప్రశాంతంగా ఉన్నవాడు ఇట్లా కన్ను కొట్టి ఇట్లా ఒక రకంగా ఇట్లా కన్ను ఎగరేసిన అనుకో, కోపం వస్తుంది మనకు. ఏం పోయే కాలం వచ్చినా అట్లా చేస్తున్నాడు అంటాం. సో మనిషి అంటే, మనిషి యొక్క ముభావము కానీ శరీరము కానీ బిగుతుగా ఉండకూడదు, అవును, అభావములో ఉండాలి. నువ్వు సమాజంలో న్యూట్రల్ ఫేస్తో తిరగాలి ఎప్పుడైనా. అప్పుడు నీకు సెక్యూరిటీ. నీ సెక్యూరిటీ ప్రపంచంలో పోలీసులు లేదు, నీ న్యూట్రాలిటీలో ఉంటుంది. అయినా సరే దుర్మార్గులు ఉంటారు. అయితే నేను చెప్పాలనుకో, ఇది ఒక వ్యక్తిగత కోణం అయిపోయింది, సామాజిక కోణం. సామాజిక కోణం అనుకుంటే ఒక పుస్తకం రాయొచ్చు, కానీ అందులో కొన్ని అంశాలు, యూనివర్సిటీలో ఎలా ఉండాలి, డ్రెస్ ఎట్లా ఉండాలి, లేకపోతే మన టెంపుల్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డిసైడెడ్, అందరూ పాటిస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా నియమం రాలే. ఇప్పుడు స్టేజ్ ఎటికెట్ అంటారు, ఒక స్టేజ్ మీద ఎలాంటి బట్టలు వేసుకో. ఇలా చెప్తే ఏమైందంటే నాకు స్వేచ్ఛ లేదో అని ఏడుస్తున్నారు. అంటే అరే బాబు, నువ్వు అది మ్యారేజ్ గురించి మాట్లాడు, ఎప్పుడు టాపిక్ నుంచి బయటికి రాకు. మనం ఓన్లీ టాపిక్ నుంచి బయటికి రాకు, ఫస్ట్ కండిషన్ టాపిక్ నుంచి బయటికి రాకు. నేను చెప్పేది బట్టల విషయంలో స్వేచ్ఛ గురించి. సో ఒక విషయాన్ని పట్టుకుంటే అక్కడే ఉండాలి. ఇప్పుడు ఆ ప్రైవేట్ పార్ట్ ఎందుకు కప్పుకోవాలనే దానికి నా జవాబు ఇది. ఎందుకంటే దాని మీద చూసేవాడికి ఒక మంచి ఒపీనియన్ లేదు. ఇది దాని ప్యూర్ ఆన్సర్. ఏమంటారు, అది నీ తప్పు ఒప్పుకుంటుందా నేను. అందుకని ఆ దృష్టి నుంచి నేను తప్పించుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు బంగారం ఉంది, నువ్వు ఇట్లా పట్టుకుని పోతే రోడ్డు మీద చైన్ లాగేసుకుని పోతున్నారు, అది వాడి తప్పే. అందుకని నువ్వు బంగారం వేసుకొని తిరగకు. నేను బంగారం వేసుకొని తిరుగుతా బరాబర్, కానీ దొంగతనం చేయొద్దంటే అట్లా కుదురుతుంది. సో ఇది టిట్ ఫర్ ట్యాట్ కింద ఉంది. సో ఇది ఆర్గ్యూ చేసే విషయము, లేకపోతే నాది కరెక్ట్ నీది కరెక్ట్ అని డిస్కస్ చేసే అంశం కాదు. ఇది వివేకము అండ్ విచక్షణకు సంబంధించిన విషయం.
ఇది ఒక డైమెన్షన్. తర్వాత మొరాలిటీ అని ఒకటి ఉంటుంది, అంటే నీతికి సంబంధించింది. ఈ నీతి విషయాల్లో కుటుంబానికి సంబంధించి అసలు ఇంట్లో ఒకరి శరీర భాగాలు ఒకరికి కనబడకుండా ఉండటం అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్నది. దాని అర్థం ఏంది? శరీరం మీద దృష్టి పడకూడదురా. నువ్వు ఏం చేసినా సరే నీ దృష్టి శరీరం మీద, విషయం మీదకి దృష్టి రావాలంటే శరీరం మీద దృష్టి పక్కకి వెళ్ళాలి. ఇది ఒక అబ్జర్వేషన్. అలాగనే శరీరాన్ని నువ్వు ఇబ్బంది పెట్టుకునేంత కప్పుకోకు, ఆరోగ్యకరంగా కప్పుకో. ఇప్పుడు అమ్మ వేసుకుంటుంది బట్టలు, నాన్న వేసుకుంటాడు, తాత వేసుకుంటాడు, భార్య వేసుకుంటుంది, భర్త వేసుకుంటుంది, పిల్లలు వేసుకుంటారు. అయితే ఇది స్టాండర్డ్గా ఇది అని చెప్పడానికి రాదు రాదు రాదు. ఎందుకు రాదు? మనకు సినిమాలో ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. సినిమాలు ఏవైతే ఉన్నాయో, సావిత్రి చేసిన మిస్సమ్మ సినిమా నుంచి రీసెంట్గా వచ్చిన సినిమా వరకు చూస్తే ఒక ఎవల్యూషన్ ఉంది బట్టల పరంగా. అసలు ఒకప్పుడు బూతు మాటలు ఉండేవి కావు. ఆడమోగా కౌగిలించుకున్నా ఇట్లా కౌగిలించుకోవాలి, గట్టి కౌగిలించుకుంటే ఫీల్ అయ్యేటోళ్ళు. అంటే బరి తెగించిందా అది హీరోయిన్ అనేటోళ్ళు. రాను రాను కొంచెం కొంచెం దగ్గరికి ఓ 10 ఏళ్ళ లోపల కౌగిలించుకోవడం, ఓ 10 ఏళ్ళ తర్వాత బట్టలు మన బెడ్ మీద పొరడాలు చూపించారు. పెద్ద పెద్ద హీరోలు చేశారు. ఎన్టీఆర్ చేశాడు, శోభన్ చేశాడు, సూపర్ స్టార్ కృష్ణ చేశాడు. తర్వాత ఇట్లా బొడ్డు దగ్గర తలకాయలు పెట్టి పాడ్డాలు, తర్వాత బొడ్డు నీటి అనడాలు, ఆ తర్వాత నడుము పట్టుకొని డ్యాన్స్ చేయించడాలు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ సమాజంలో ఎవడు చేయడు. అది ఒక విక్షిప్త స్థితి. కానీ సమాజం అంగీకరించింది దాన్ని. సమాజం ఎట్లా అంగీకరిస్తుంది? ఆశ్చర్యపోతుంది. అట్లా డ్యాన్స్ చేస్తాను, దానికి ఎవడు ప్రొటెస్ట్ చేయలేదు. ఆశ్చర్యం. ఆ తర్వాత ఇట్లా సినిమాల్లో ఎవల్యూషన్ వచ్చి చివరికి అర్జున్ రెడ్డి లిప్ టు లిప్ కిస్ వచ్చినా హాయిగా ఫ్యామిలీ అంతా చూస్తున్నారు. ఫిజికల్ వచ్చినా చెప్తున్నా. ఇప్పుడు వెబ్ సిరీస్లో అక్కడిక్కడ సెక్షువల్ సీన్స్ అనేది ఎప్పుడైతే కామన్ అయిపోయిందో సమాజం ఇది మామూలే అనిపిస్తుంది. అట్లనే ఏదో రోజు న్యూడ్గా ఉన్నా మామూలే అనిపిస్తే రోజు రావచ్చేమో, ఐ డోంట్ నో. మన జనరేషన్లో అయితే జరగదు. అంటే ఏ మామూలు ఏముంది, బట్టలు వేసుకోలేంత ఏముంది అందులో అంటారేమో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నదాన్ని నో చెప్పడానికి ఆస్కారమే లేదు. ఎందుకు? సావిత్రి సినిమాలో మిస్సమ్మలో ఒక సెన్సార్ కట్ ఉందంట, తెలుసా మీకు? సెన్సార్ కట్ అంటే ఒక డైలాగ్ లేపేశారు. హుక్స్ పెట్టుకుంటుంది. ఏం చేస్తున్నావు అంటే రవిక వేసుకుంటున్నాను అంటదంట. రవిక అంటే జాకెట్. సావిత్రి రవిక వేసుకుంటుందని డైలాగ్ వాడితే అభిమాని ఊహించుకుంటే సావిత్రి రవిక వేసుకోవడం అది ఆప్సీన్, అంటే ఊహించే అవకాశం కూడా ఇవ్వకూడదు. అందుకని ఆ డైలాగ్ లేపేశారు. ఇప్పుడు రవిక వేసుకుంటున్నారు. హీరో ఇట్లా ఛాతీ ఇచ్చుకొని ఇట్లా డైలాగ్ బీచ్లో నడుస్తున్నారు, ఇట్లా అవంతా స్లో మోషన్లో చూపిస్తున్నారు. నువ్వు ఏం చూపిస్తున్నావు అసలు? ఫస్ట్ సినిమాలు మారాలి. అందుకే సినిమా యాక్టర్స్ చర్చలోకి వస్తున్నారు. ఎప్పుడన్నా కామన్ మ్యాన్ చర్చలోకి వచ్చిందా? కామన్ మ్యాన్ బ్రహ్మాండంగా ఉన్నాడు, బాగున్నాడు. ఈ సినిమా యాక్టర్లు వాళ్ళకి ఇంకా పేరు రావాలి, వాళ్ళ అందాన్ని ఇంకా పొగిడించుకోవాలనే ఒక చిన్న తాపత్రయంతో, రెండోది ఎవరికైతే తన శరీరం పని అయిపోతుందని డౌట్ వస్తుందో వాడు ఎక్కువ చూపించుకోవాలని ట్రై చేస్తాడు. అంటే ఇది ఒక చిన్న గుర్తింపు కోసం తహతహ నువ్వు ఎంత బీకినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు నిన్ను గుర్తించరు డాడీ. ఎక్కడ పడ్డావు నువ్వు? అవసరం లేదు. అది వాళ్ళు అంటారు మేము గుర్తింపు కోసం కాదని వాళ్ళు గుర్తింపు కాదన్నప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్పిన ఆన్సర్స్లో ఎన్నో ఉన్నాయి, ఎన్నో మాట్లాడినా. ఇదన్నీ నా అబ్జర్వేషన్స్. ఇప్పుడు నేను చెప్పింది ఎవరు ఒప్పుకున్నా ఓకే, ఒప్పుకోకపోయినా ఓకే. ఇప్పుడు ఒప్పుకోవాలని రూల్ ఏమి లేదు, ఎవడు మైండ్ వాడిది. ప్రతి దాంట్లో 1000 ఒపీనియన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వీడికేం పోయి కానీ ఇట్లా మాట్లాడుతున్నాను అనొచ్చు. బట్ స్టిల్ మై అబ్జర్వేషన్స్ ఆర్ రెలవెంట్ టు మీ. ఇప్పుడు ఈ అబ్జర్వేషన్స్ అన్ని అర్థం చేసుకున్న నేను ఈ సమాజంలో ఒక కాంటెంపరీ బీయింగ్గా బట్టలు ఎట్లా ఉండాలన్న దానికి 100% నేను ఒక ప్రమాణంగా నిలబడతా. నేను ఎవరికి సలహా అయ్యాను? నాకు సలహా ఇచ్చే అంత బుద్ధి జ్ఞానం నాకున్నాయి. నేను ఎవరికి సలహా అయ్యాను? మీ ఇష్టం. చాగంటి గారో, లేకపోతే గరికపాటి గారో, లేకపోతే ఒక సుప్రీంకోర్టు జడ్జో, లేకపోతే ఇప్పుడు మహిళా మండలి వాళ్ళు, తర్వాత అందరూ కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకొని ఎట్లయితే నార్త్ కొరియాలో ఒక రీజనబుల్ డ్రెస్ ఎట్లా ఉండాలి, ఇప్పుడు పోలీసు ఎస్ఐ ఉంటుంది, ఆమె ఎట్లా డ్రెస్ వేసుకుంటుంది? అక్కడ లేదా స్వేచ్ఛ? నువ్వు ఏది వేసుకున్నా కాకిగా ఫుల్. మొన్న వైజాగ్ అక్కడ అది స్టీల్ ప్లాంట్కి వెళ్తే ఎట్లుంది ఆమె పోలీస్ ఆఫీసర్? ఎంత గౌరవంగా ఉంది, ఎంత చక్కగా ఉంటుంది. సో అది నాకు తెలియదు. నేను అంటున్నది నేను చెప్తా. గౌరవం ఇస్తూ నిండుకు లేకపోతే గౌరవం కాదు, ఎదుటి వ్యక్తికి అందరికి. నేను లాస్ట్ ఒక పాయింట్. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణం వస్తే నీకు అర్థమైపోతుంది. 2 రకాలుగా బట్టలు వేసుకుంటావు నువ్వు. 2 రకాలుగా నేను చిన్న చిన్న చెడ్లు వేసుకొని తిరిగేవాడిని. మా ఇంట్లో చాలా పెద్ద గొడవ లేదు నా గురించి. నేను ఎంత చిన్న చెడ్డు వేసుకొని తిరిగావాడిని అంటే అంత చిన్న చెడ్డు వేసుకొని తిరిగేవాడిని.
ఒక టైంలో చిన్న చర్చ ఏమంటే నాకు కంఫర్ట్ ఉంది వేసుకుంటుంది, మీకు ఏమైనా ఇబ్బంది అని అడిగారు. అంటే రకరకాలుగా వీడికి చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో వాళ్ళకందరి, అంటే అనవసరంగా ఎందుకు నీ శరీరాన్ని చూపిస్తున్నావు అనేది ఒక యాంగిల్. నాకు ఫైనల్గా నేను దీని గురించి విచారణ చేసిన, నిజంగా ఆలోచించాను. ఎందుకంటే లైఫ్ అంతా నన్ను వదిలిపెట్టకుండా నాతో సచ్చేదాకుండా నా బట్టలు ఒకటే, నా సెకండ్ స్కిన్ అది. సో ఐ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ అని నాకు అనిపించి మహబూబ్నగర్ గ్రీన్ లోటస్లో నేను తపస్సు చేసిన దీని మీద. ఆలోచించిన ఈ అమ్మాయి బట్టలు ఏంది, దాని కథ ఏంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిందా నువ్వు వచ్చిన కాడిని చెప్పడం నన్ను చెడ్డీలో చూసినవారా? నేను పార్క్ వచ్చింది, ఇది మాసిన బట్ట ఉండొచ్చు కానీ ఫుల్గా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఈవెంట్స్లో కూడా ఇప్పుడు ఇట్లా ఈవెంట్ ఉందంటే ఇట్లా వెళ్ళిపోయి దులుపుకొని, నాకు గౌరవం వాటి మీద ఆసక్తి లేదు, కానీ బట్టలు ఇట్లా వేసుకోవడం వెనుక ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది. రెండు విషయాల కోసం మనిషి తెలుసో తెలియకో బట్టలు వేసుకుంటుండు. ఒకటి, ఎదుటి వ్యక్తి యొక్క దృష్టి నుంచి తప్పించుకోవడానికి, ఎదుటి వ్యక్తి దృష్టిని ఆకర్షించడానికి. ఇది మోస్ట్ రిలవెంట్ కాన్వర్జేషన్ ఇప్పుడు నేను మొత్తం చెప్పే దాంట్లో. ఎదుటి వ్యక్తి యొక్క దృష్టి నుంచి తప్పించుకోవడానికి, ఎదుటి యొక్క దృష్టిని నువ్వు ఆకర్షించడానికి బట్టలు వేసుకుంటున్నావు. నీ శరీరాన్ని దేనికి ఉపయోగించుకుంటావు, నీ టాలెంట్ని దేనికి ఉపయోగించుకుంటావు, నీ బంగారం దేనికి ఉపయోగించుకుంటావు. ఎదుటి వ్యక్తి యొక్క దృష్టిని ఆకర్షించకూడదంటే కొన్ని మెజర్స్ తీసుకో. ఎదుటి వ్యక్తి యొక్క దృష్టిని ఆకర్షిస్తే అంటే దాని రిపర్కాషన్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక మాట అంటే ఎదుటి వ్యక్తి ఇంకో మాట అనొచ్చు. అందుకని నేను మౌనంగా ఉంటా. దాని అర్థం నా అసహాయత కాదు, నా బలహీనత కాదు, నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు నేను బట్టలు వేసుకుంటున్నది ఎదుటి వ్యక్తి యొక్క దృష్టి నా వైపు పడకుండా ఉండటానికి మాత్రమే. సింపుల్. ఇప్పుడు ఉదాహరణగా నేను ఇట్లా, నాకు 6 ప్యాక్ ఉంటుంది, ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నాను, ఇట్లా గుండెలు వదిలేసి. ఇప్పుడు వాడికి నేనెవరో ఇర్రెలవెంట్ అయిపోయి అతని దృష్టి నా మీద పడుతుంది, నా యొక్క ఛాతి మీద పడుతుంది. ఏ కాంద్బాయ్ నైస్, అప్పుడు నేను నైస్, ఇది జిమ్ చేస్తున్నా, వెరీ నైస్. సో ఎదుటి వ్యక్తి దృష్టి నా మీద పడొద్దు, ఇది నేను నిర్ణయించుకుంది. మనిషి దృష్టి నా మీద వద్దు. మనిషి చూస్తే నా శరీరము, నేను పెట్టుకున్న బంగారం కూడా వద్దు, అందుకే తీసేసిన. నా దగ్గర ఏం లేవు, మేకప్ కూడా లేదు, ఏ ఆకర్షణ లేదు, జిగేల్ రాని ఏం లేదు. నువ్వు సరిగ్గా చూస్తే, మీరు దగ్గరకు చూస్తే చాలా మార్చిపోయిన బట్టలు ఇవి. అలాగని నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని కాదు, నాకు హాయిగా ఉంది ఇట్లా. నేను ఈ సమాజంలో చెత్తకుండిలో ఉండాలనుకుంటున్నాను. ఏకాంతాన్ని అనుభవిస్తే చెత్తకుండి, అదొక జ్ఞానం యొక్క స్థితి అది. సో ఇప్పుడు నేను ఒక పూర్తి అవగాహనలో నుంచి మాట్లాడుతున్నాను. ఇది జీవితకాలానికి వర్తించే స్టేట్మెంట్. ఇది మళ్ళీ నేను స్టేట్మెంట్ మార్చా, భవిష్యత్తులో అది అంగి తీసేస్తా, ఐఎమ్ టెలింగ్. కానీ చక్కగా ఒకటి మంచి నాకు నచ్చిన రంగురంగుల దుప్పటి కప్పుకుంటా. సో రంగుతో ఎవరికి ప్రాబ్లం లేదు, ఆ దుప్పటికి హోల్స్ ఉంటే ప్రాబ్లం ఉంది. ఎందుకు? దృష్టి పడుతుంది కాబట్టి. ఇప్పుడు మన ఇల్లు ఉంది, సంసారం చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్, కిటికీ తెరుచుకొని చేయొచ్చుగా. కిటికీ ఎందుకు మూస్తున్నావు? కిటికీ కూడా శరీరమే బాబు. కిటికీ తెరిచి ఉంటే ఎవరు చూడట్లే, కానీ చూస్తారేమో అన్న అనుమానం నీకు ఉందా లేదా? బాత్రూంలో స్నానం చేస్తున్నావు, ఎందుకు లాక్ వేసుకొని చేస్తున్నావు? ఎవరైనా చూస్తారనే అనుమానం ఉంది. చూడడం వల్ల ఏం జరుగుతుంది? చూస్తే చూడదు అనుకోవచ్చు కదా. అది నా స్నానం చేస్తున్నా, చూస్తే చూడదు అనుకోవట్లే. నోబడీ హ్యాస్ రైట్ టు లుక్ ఎట్ యూ. నీ శరీరం ఎవరిది? నీది. డ్రస్సు ప్రపంచాన్ని. సో ఏదైనా చూపించుకోవాలనుకుంటే ఏది చూస్తే ఒక ప్లెజెంట్గా ఉంటుందో, ఏది చూస్తే ఏ థాట్ రాదో ఆ రెండు చూపి. అట్లా ఏం కనిపిస్తున్నాయి నాకు మొత్తం చూస్తే? ఈ పాదాలు, అరచేతులు, నా ఫేసు, ఈ 3 తప్ప మిగతా అన్నిటి మీద ఒక థాట్ వస్తుంది. అవును. అందుకని దృష్టి దోష నుంచి తప్పించుకోవడానికి నేను బట్టలు వేసుకుంటున్నాను. ఒకవేళ అడవికి వెళితే నేను బట్టలు వేసుకోను, అక్కడ మనిషే లేడు కాబట్టి, దృష్టి లేదు కాబట్టి నాకు బట్టలు అవసరం లేదు. అప్పుడు నేను బట్టలు ఎందుకు వేసుకుంటా? ఓన్లీ చలికాలం వస్తే బట్టలు వేసుకుంటా, లేకపోతే కాళ్ళకు ముళ్ళు ఉంటే కాళ్ళకి నేను బట్ట చుట్టుకుంటా. కూర్చుంటే పిల్లలకి ఏమైనా టచ్ అయితే అంటే నేను ఇక్కడ దీనికి ఏదైనా బట్ట కట్టుకుంటా. బికాస్ ప్రొటెక్షన్ కోసం వేసుకుంటా అప్పుడు బట్టలు. అప్పుడు అందం లేదు, బొంగు లేదు. ఇప్పుడు నేను వేసుకుంటున్నా, నేను ఎవరి దృష్టిలో అందంగా ఉండాలని కాదు, నేను ఒక ఆర్టిస్ట్గా నా కలర్స్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి అట్లా కలర్స్ ఎంచుకుంటాను తప్ప వీటి వల్ల ఎవరికి నా మీద కన్ను పడ్డము లేకపోతే దృష్టి పడ్డం అట్లాంటివి ఏముండవు. అందుకని అనసూయ గారు ఏం చెప్పారు, శివాజీ గారు ఏం చెప్పారు, అది నాకు ఆసక్తి లేదు. ఈ డిబేటు లైఫ్ లాంగ్ నడుస్తుంది. విచక్షణ వివేకం ఉంటే ఆన్సర్ నీలో దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పింది నా ఆన్సర్, జీవితకాలం నేను పాటిస్తాను. నన్ను 100 మంది వచ్చి సమాజంలో ఇప్పుడే కోర్టులో ఆర్డర్ వచ్చింది, బట్టలు వేసుకుపోయినా ఏం కాదంట, అయినా నేను వేసుకుంటాను.
ఇట్స్ నాట్ అబౌట్ ద సొసైటీ. నాకు 100% తెలుసు దృష్టి దోషం ఉంది. ఈ దృష్టి వెనుక ఒక మనిషి యొక్క మనస్సు ఉంది. ఆ మనస్సులో ఎన్నో కపోల కల్పనలు ఉన్నాయి. వాడు దేన్నో చూసి ఏదో ఊహించుకునే లక్షణం కలిగి ఉన్నవాడు. అది షెడ్ చేసేసేయాలి. నా దగ్గరకు వచ్చినప్పుడు విషయం గురించే రావాలి, నా శరీరాన్ని చూడడానికి కాదు, చూపించుకోవడానికి కూడా రాదు. అసలు కాదు. శరీరం నాది, ఇది లైఫ్లో అంతా నాతో ఉండేది నా శరీరము. నేను దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బట్టలు వేసుకుంటున్నా. రెండు దృష్టి దోషం నుంచి తప్పించుకోవడానికి బట్టలు వేసుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పిన 2 మాటలు మీకు అర్థమైతే ఒకసారి రిపీట్ చేయండి. ఇంకొక యాంగిల్, ఎంత మంచిగా వేసుకున్నా చూసేదోళ్ళు ఉంటారు. అది అప్పుడు నెగిటివ్ థాట్ రాదు. ఇక్కడ విషయం నేను చెప్పాను కదా, సెక్షువల్గా ప్రవోక్ అవ్వాలంటే ఛాతి, నాభి, ఇది ఆ కింద ఇవి సెక్షువల్గా ప్రవోక్ చేస్తాయి. అదే మొత్తం ప్రవోక్ చేయవు. అందులో కొంత కనిపించిందా నీకు సెక్షువల్ థాట్ వస్తుంది. అందుకే సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ అంటే ఎక్స్పోజింగ్, మీరు అరచేయి చూపించాలని ఎవరైనా చెప్తారా? ఇగో నేను ఎక్స్పోజింగ్ చేస్తున్నా, నా అరచేతులు దిస్ ఇస్ నాట్ ఎక్స్పోజింగ్. అదే ఈ 2 ఇక్కడ తీసేసి 2 వేరే పెట్టు, ఎక్స్పోజింగ్ అంటున్నారు. ఇదంతా సినిమా మన కంటగట్టిన దరిద్రమే. అంటే సగం సగం చీరలు కప్పుకోవడాలు, ఇట్లా వంగి చూపించడాలు, ఆ తర్వాత రొమాంటిక్ సీన్లు, తర్వాత హీరోయిన్లు నడుములు గిల్లడాలు, పెద్ద పెద్ద హీరోలందరూ చేసిర్రు ఇలా. అంటే సినిమా అలా చూపించిందంటే మీకు మైండ్ లేదా? నాకు లేదు. ఇప్పుడు ఏంటంట, మన సమాజం గురించి మాట్లాడుతున్నాం. సమాజం అనేది రకరకాల మానసిక స్థితులు కలిగి ఉంటాయి, ఖచ్చితంగా కలిగి ఉంటాయి. సో ఐఎమ్ నాట్ బీయింగ్ జడ్జిమెంటల్. ఇప్పుడు నేను చెప్పిన మొత్తంలో ఎవరు ఎలాగైనా ఉండని, నేను ఇట్లుంటా నిర్ణయం తీసుకున్నా, అట్లా ఎవరిది వాళ్ళు చెప్పమని అంతే. ఇప్పుడు ఇవ్వాల్సింది, ఇప్పుడు అనసూయ గారు ఉన్నారనుకో, ఇది నేను ఇట్లా వేసుకుంటాను, వాళ్ళు ఒకలా ఉండాలని ఫిక్స్ అయ్యారు. అది నేను అంటుంది ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చుకోవాలంటున్నా. ఇప్పుడు నేను ఫైనల్గా ఆధ్యాత్మిక కోణం ఏంది, నేను బట్టలు వేసుకోవడానికి 2 కారణాలు నాకు కనిపించినాయి. ఇది నా అన్వేషణ, ఇది ఏ పుస్తకంలో దొరకదు. ఒకటి నా దృష్టి, వేరే వాళ్ళ దృష్టి నా మీద పడేటట్టుగా బట్టలు వేసుకోవడము, వేరే వాళ్ళ దృష్టి నా మీద పడకుండా బట్టలు వేసుకోవడం. ఈ 2 కోణాలే నాకు అనిపించినాయి. ఇప్పుడు నాకు వేరే వాళ్ళ దృష్టి నా మీద పడడం ఇష్టం లేదు. అందుకని సెకండ్ ఆప్షన్, ఎవరి దృష్టి పడొద్దంటే నేను సాదా సీదాగా ఉండాలి. ఇంకోటి, నాకు ఏ బట్టలైనా ఒకటే, నాకు ₹1,00,000 బట్ట అయినా 5 రూపాయల బట్ట అయినా నాకు బట్టల మీద ఏ మమకారం లేదు. ఇది బట్ట నాకు ఆచ్ఛాదన మాత్రమే కానీ నాకు గౌరవము కాదు, లేకపోతే నాకు అహంకారము కాదు, నాకు పరువు ప్రతిష్ట కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా వేసుకొని జిగేలు వేసుకొని వాడు ఒక రకంగా నడుస్తాను. నేను ఏ బట్టలు వేసుకుని ఇలాగే నడుస్తాను. నాకు అసలు బట్టలు నా మీద ఉంటుందే తప్ప బట్టల యొక్క మత్తు నా మనసులో లేదు. ఈ అవగాహన అంతా నాకు కలిగింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆధ్యాత్మిక కోణం ఒక్కటే ఈ సమాజానికి జవాబు. మిగతాదంతా మైండ్ బాగ్లింగ్ డిస్కషన్స్ నడుస్తాయి. మీరు చెప్పింది కరెక్ట్ అండి, మీరు చెప్పింది తప్పండి, అదండి ఇదండి అని మాట్లాడతారు. మాట్లాడుకొని డెమోక్రసీ మాడుకొని, నేను అంటున్నది ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు ఇద్దాం. నేను ఎందుకు ఇట్లా బట్టలు వేసుకుంటున్నాను నేను స్టేట్మెంట్ ఇచ్చిన, నీకు అర్థమైందా? అర్థమైంది. చెప్పు టైసన్, చూద్దాం. అంటే ఇప్పుడు నీకు అర్థమైంది, నువ్వు చెప్పిన అనుకో ప్రపంచంలో అందరికీ అర్థమైనట్టే. వేరే వాళ్ళ దృష్టి నీ మీద పడకుండా మీరు చూసుకుంటున్నారు, మీ కంఫర్ట్ చూసుకుంటూ. దృష్టి పెడితే ఏమైందంటే ఆ దృష్టి వెనుక ఒక ఆలోచన ఉంది, అది రకరకాలుగా మారుతుంది, రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, నేను ఎప్పుడు షో ఆఫ్ చేయను, చూసారా? గమనించారా మీరు ఎప్పుడన్నా? కొందరు డబ్బులు రాగానే నగలు వేసుకుంటారు ఇట్లా. ఇప్పుడు నేను ఎప్పుడు జీవితకాలం నా మీద విలువైన వస్తువులు ఎప్పుడు మీరు కనబడి, ఎందుకు నా దగ్గర డబ్బులు నేను దృష్టి కోసం కాదు, జస్ట్ నాకు ఇవి వరకు అవసరమైంది, నా బిడ్డ పెళ్లి చేయాలి, లేకపోతే ఇది చేయాలి, లేకపోతే ఇది అప్పుడే ఉపయోగం అవుతే ఉపయోగపడతాయి. రియల్గా అయితే బయట వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసమే బట్టలు వేసుకుంటున్నారు. సో ఇప్పుడు చెప్పిన కదా, దృష్టి దోషం నా మీద పడకుండా చూసుకుంటున్నా. ఉదాహరణకి నేను ఇప్పుడు ఒక సంస్థ ఎందుకు పెడతలేను, దృష్టి దోషం పడకుండానే. నేను జీవితకాలం ఏకాంతంగానే జీవిస్తాను, ఏకాంతంగానే ఉన్నాను, ఏకాంతంగానే ఈ శరీరం వదిలేస్తాను. ఎందుకంటుంది ఈ మాట మాటికి? దాని వెనుక ఆధ్యాత్మిక కోణం ఉంది. ఆధ్యాత్మిక దృష్టి దోషం పడనీయకు. ఒక వ్యక్తి నిన్ను ఒక మాట అనేలా చేస్తే నీ టైం వేస్ట్ అయిపోయి వాడికి జవాబు ఇవ్వాల్సి వస్తుంది. అసలు నేను దానికి ద్వారమే ఓపెన్ చేస్తాను. ఐ క్లోజ్డ్ దట్ డోర్. మాట్లాడుకోపోండి, జనాలు చాలామంది ఉన్నారు, చర్చించుకోపోండి, దొబ్బేయండి ఇక్కడి నుంచి. ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి. నీకు లైఫ్లో నిన్ను బాదర్ చేసే అంశం ఏదైనా ఉందో అది నన్ను అడుగు, నేను నీకు డౌట్ క్లియర్ చేస్తా. అంతవరకు నా సహాయం, అది లేకపోతే దైవ సహాయం ఉంది, అది చూసుకో. కానీ చర్చలు పడకు నాతోటి, నువ్వు కరెక్ట్ తూతుమయమే నాయి కన్నా. ఎందుకంటే నేను సెట్గాను, నేను ఇంకా వీలైతే వీళ్ళందరిదే కరెక్ట్ అండి, నేను నా ఓటమి అంగీకరిస్తున్నాను వెళ్ళి మళ్ళీ నా జీవితం నేనే గడుపుతా. ఐఎమ్ నాట్ హియర్ టు విన్ ద ఎనీ డిబేట్. అంతే. వై షుడ్ ఐ విన్? ఇక్కడ ఎవడు గెలుపోవడం నిర్ణయించేది.
పప్ప ఆ, అయితే నిన్న ఒక సినిమా చూసాం మల్లేశం. ఎంత చక్కగా ఉంది, ఎంత ఎంత చక్కగా ఉంది. అందులో అసలు ఎక్స్పోజింగ్ చేస్తే సినిమా హిట్ అవుతుంది పెద్ద అబద్ధం. అందులో ఎంత మంచి మెసేజ్ ఉంది. నెక్స్ట్ అన్ని చూపించారు కానీ ఆ డ్రెస్సింగ్ ఎంత అసలు చక్కగా అంటే నా ఉద్దేశము, బాగుంది. నీవు ఒకటి ఉంటుందిరా యాజ్ అన్ ఆర్టిస్ట్, లాస్ట్ యాంగిల్ చెప్తా. ఈ రెండు పదాలు ఉంటాయి, ఆబ్సీన్, వల్గారిటీ అండ్ ఆస్థెటిక్స్ అండ్ బ్యూటీ. అదొకటి ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్టుకి ఇది వేలాడి తీసినాం, ఇట్స్ కాల్డ్ ఆస్థెటిక్స్, అంటే అందాన్ని ఇనుమడింప చేయడం. అర్థమైందా? ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఉదాహరణకి నేను ఇట్లా కూర్చుంది, ఇట్లా ఇది ఆస్థెటిక్ అన్నమాట, ఇది వల్గర్. కాళ్ళవే అదే aesthetic లో డ్రెస్ సెన్స్ వేరేగా ఉంటుంది. ఏదున్నా ఇప్పుడు ఒకటి ఉంటుంది, నీ శరీరతత్వానికి తగ్గట్టు బట్టలు ఎంచుకోవడం కూడా ఒక ఆర్ట్. అవును. ఓకేనా? ఇప్పుడు నేను చాలామంది రష్యన్స్ చూశాను, అమెరికన్స్ చూశాను, దే హ్యావ్ ఏ ఫైన్ బాడీ. వాళ్ళు చలి దేశాల్లో పుట్టడం వల్ల, మనం ఓషో పార్వతిని కలిసినాం. అవును. 75 years స్టిల్ షీఈస్ ఇంటాక్ట్. అవును. ఎంత నిండు వేసుకుంది. ఇంత నిండుగా వేసుకుంది. రెండోది, సరైన శరీరం మీద బట్టలు అశ్లీలంగా అనిపించవు. ఇది నా అబ్జర్వేషన్, ఆర్టిస్ట్గా చెప్తున్నా. కొంచెం అర్థం చేసుకోవాలంటే ఒక 20 ఏళ్ళ తర్వాత చెప్పండి. సరైన శరీరం అంటే ప్రకృతి పరంగా ఏదైతే శరీరం ఉంటుందో అది న్యూడుగున్నా అగ్లీగా ఉండదు, అందులో వల్గారిటీ కనబడదు. ఇప్పుడు కుక్క ఉంది, అగ్లీ కనబడదు మనకి, మన కంటికి ఏ ప్రాణి అగ్లీకి కనబడదు. ఎందుకంటే దాని మీద కొంచెం కూడా ఎక్స్ట్రా కండ లేదు. ఆ ఎక్స్ట్రా కండనే అగ్లీ, ఆ ఎక్స్ట్రా కండనే సెక్సీ అన్నట్టు బేసికలీ. ఏదైతే మనం కర్వ్స్ అంటున్నామో, అదంటున్నామో, చర్చిస్తున్నామో, ఇది కొంచెం లోతైన అవగాహన. అనవసరంగా చర్చించకండి. ఒక 20 ఏళ్ళు పెయింటింగ్స్ చేస్తే కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఆ డైమెన్షన్లో. ఇది జనరల్గా ఊరికి ఇట్లన్నో. ఇంకోటి, ఏదైనా వినగానే స్పందిస్తున్నారు, ఆలోచించి స్పందించకుండా ఒక చిన్న పేపర్ రాయండి, వాట్ డూ యూ నో, దాని మీద సంతకం పెడితే అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత స్టాటిక్గా దాని మీద నిలబడ్డావు. ఇప్పుడు నేను వేరే వాళ్ళ దృష్టి నా మీద పడకుండా బట్టలు వేసుకుంటున్నా అన్నది నేను మీకు ఎవరికైనా రాసిస్తాను. నేను ఇది నా అవగాహన. ఇది నేను ఎవరో సమాజం చెప్పిందని కాదు, నేనే అర్థం చేసుకున్నా. అవును, సమాజంలో ఉన్నందుకు చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయి. తర్వాత ఎవడో ఏదో మాట అంటాడు, అనవసరంగా మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నేను నాకున్న ఈ బ్యూటిఫుల్ సమయాన్ని నేను అన్నెసెసరీ డిస్కషన్స్లో, కొట్లాటలో పెట్టాలనుకోవట్లే. ఐ వాంట్ టు డూ సంథింగ్ క్రియేటివ్. అంతటి దానికి ఏ బట్టలు వేసుకుంటే ఏమి, ఎలాగ వేసుకోక తప్పదు. కాబట్టి నేను హాయిగా నిండు కప్పుకుంటే అది ఎవడని పట్టించుకోవట్లే. ఎవడు పట్టించుకోకపోతే నాకు హాయిగా ఉంది. నాకు ఎవడు రెస్పెక్ట్ వద్దు, ఎవడని పట్టించుకోవద్దు, నా కోసం ఎవడు ఏం చేయొద్దు. ఇది నేను కోరుకుంటున్నా. నాకు జీవితంలో ఒకరో ఇద్దరో జస్ట్ ఏమేమి ముసలితనం వచ్చినాక నేను వంట చేసుకోకపోతే గౌరవంగా, సగౌరవంగా నాకు ఇంత భోజనం పెట్టేటోళ్ళు, సగౌరవంగా నాకు ఇంత నీళ్ళు ఇచ్చేటోళ్ళు, అట్లాంటి ఒక 2-3 వ్యక్తుల్ని ఈ ఎగ్జిస్టెన్స్ నాకు పంపిస్తే చాలు. ఐఎమ్ నాట్ సీకింగ్ మచ్. నా దగ్గర ఉన్నదంతా ఊడిచి ఇచ్చేస్తా, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ అది ఒక వ్యక్తి పూర్తి గౌరవంగా సర్వీస్ చేసే వ్యక్తి దొరికితే అదృష్టం రా భూమి మీద. అది మనం డబ్బులు ఇచ్చినా దాని అందం రాదు. అంటే నువ్వు వాడు నీళ్ళు ఇస్తాడు, వీడు నీళ్ళు ఇస్తాడు, భార్య నీళ్ళు ఇస్తాడు, అందరి. బట్ ఒక చిన్న, అరే నీ వల్ల నేను బెనిఫిట్ అయ్యాను రా బాబు, నేను నీకు చేయదగ్గ సేవ ఏది లేదు, నీకేమి ఇచ్చుకోలేను, జస్ట్ నా సమయాన్ని తప్ప ఏమి ఇచ్చుకోలేను, అట్లాంటి ఒక వ్యక్తి ఎవరన్నా ఉంటే ఐఎమ్ ఫైన్. యా. తర్వాత సరే, ఇది అపార్ట్ ఫ్రమ్ దిస్, నాకు ఒక ఎడిటర్ కావాలి, ఔత్సాహికుడైన ఎడిటర్. ఉద్యోగంలాగా కాకుండా నేను కొంత రెమ్యునరేషన్ ఇస్తా, రోజుకు ఒక 4-5 షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ కోసం, యూట్యూబ్ కోసం ప్రయోగాలు చేద్దామని. సో రోజు ఒక 3-4 అవర్స్ వస్తే కంటెంట్ తీసుకొని ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా నేను ఇక్కడి నుంచి వాట్సాప్లో పంపించి ఇంట్లో కూర్చొని చక్కగా ఎడిటింగ్ చేసుకొని పంపించవచ్చు. సో చిన్న శాలరీ లాగా ఇస్తాను, ఓ సంవత్సరం ప్రయోగం చేద్దాం. ఎవరికన్నా ఎడిటింగ్ కాస్త వచ్చి మంచిగానే రావాలి, అంటే కొంచెం క్రియేటివ్, ఓన్లీ షార్ట్సే, వీడియోలు అక్కర్లే. క్రియేటివ్గా చేసే ఉద్దేశం ఉండి, ప్రయోగాలు చేసే ఉద్దేశం ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, వచ్చి కలవండి, చేద్దాం, పని చేద్దాం సరదాగా, ఆడుతూ పాడుతూ. అంటే ఐ హ్యావ్ సమ్ ఐడియాస్, అన్నీ మనం చేయలేం కదా. అంటే అక్కడే ఉండి చేసేటట్టయితే ఒక్కసారి త్రిముఖని అడిగి చూస్తాం. త్రిముఖ కూడా ఉన్నాడు, నాకు 5-6 మంది కావాలి, మెసేజ్ పెట్టండి. ఓకే, యా, టాటా బాయ్ బాయ్. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను బట్టలు వేసుకుని ఎందుకు వేసుకుంటున్నా ఇట్లా? ఇప్పుడు నా బిడ్డ సాక్ష్యము, నేను ఎప్పుడన్నా మా అమ్మ ముందు కూడా షార్ట్ వేసుకొని తిరిగాను. ఎందుకు తిరగలేదు అంటే
మా అమ్మ నా గురించి తప్పుగా అనుకోదు. అసలు అనుకోవడానికి అనుకోకుండా ఉండడానికి ఆస్కారం తలుచుకోలేదు నేను. ఇంకొకటి ఇలా అంటే మళ్ళీ ఏమంటారు, మీరు మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్లో వేసుకున్నారు కానీ మళ్ళీ అదొక ఆ స్నానం చేసినప్పుడు రాబాయ్ ఆ ఒక్క 5 నిమిషాలే, అప్పుడు నేను నీళ్ళని కప్పుకున్నాను నేను. ఇంకోటి అక్కడ అందరు అట్లున్నారు కాబట్టి తప్పు అనిపించదు. దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. న్యూడ్ బీచ్లో నువ్వు న్యూడ్కి తిరిగినావు అనుకో, నీ దిక్కు ఎవరు చూడు. న్యూడిటీ ఉన్న చోట న్యూడిటీ చూడబడదు. అందుకని అది వేరే కాంటెక్స్ట్. అదర్వైజ్ నేను ఆచరిస్తున్నా చెప్తున్నా. ఇప్పుడు మా ఇంట్లో నాకు ఎవరు ఫత్వా జారీ చేయలే నువ్వు అట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలని. నేనే నిర్ణయించుకున్నా. ఆఫ్టర్ కరోనా ఐ టుక్ ఏ లైఫ్ లాంగ్, ఎందుకంటే లైఫ్ లాంగ్ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎంతసేపు ఊరికి పనికిరాని చర్చల్లో పడతాం రా, నాకు అంత టైం లేదు. జనాలు మాట్లాడుకుని ఇది వెరీ ఇంపార్టెంట్ మాట్లాడుకొని ఒకరినొకరు చెప్పుకుంటూ నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అనుకుంటూ నీ బొంద ఏది కరెక్టో బుక్ రాయి. నీకు అనిపిస్తే బుక్ రాయి డాడీ, ఎందుకు ఇట్లా చెప్తున్నా, ఏది కరెక్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి టెస్టిమోనీస్ ఇచ్చి ఓ బుక్ రాయి. అది కాదనేవాడు ఓ బుక్ రాస్తే సమాజం నిర్ణయించుకుంటుంది. అందుకని సినిమాలు ఒక గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాయి ఈ మిస్అండర్స్టాండింగ్కి. సినిమాల్లోనే స్కిన్ షో ఉంటుంది. సినిమా అనేది లేకపోతే స్కిన్ షో ఉందా అసలు? సినిమా అనేది లేకపోతే ఐటమ్ సాంగ్ ఉందా? నిరంతరం ప్రభావితం చేస్తుంది. ఏదో వర్షన్ విన్నా లాస్ట్ మన వాళ్ళు చీర చుట్టుకొని ఉండేవాళ్ళు, బ్లౌజ్ లేకుండే. విషయం అది కాదు. సమాజం బట్టల పరంగా కూడా చాలా ఎవాల్వ్ అయింది. మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఒకప్పుడు అద్దాలు పెట్టుకునే అద్దాలు ఉన్నాయా? ఇప్పుడు రజనీకాంత్ కొత్త అద్దాలు ఉంటాయి, ఇట్లా జస్ట్ ముక్కుకు పెట్టుకుంటాడు. ఇవి కూడా ఉండవు. అంటే ఇట్లా పెట్టుకుంటే నిలబడతాయి. ఇనిషియల్గా అద్దాలు కనుక్కున్నవాడు అద్దాలకి ఈ చెవుకి ఇట్లా పెట్టి మళ్ళీ దారాన్ని ఎత్తికి కట్టుకుంటుండు ఊసిపోతేమో అని. తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు అయింది, ఏ దారం తీసేసి నిలబడ్డాయి. అప్పుడు చెవు చుట్టూ రింగు ఉండేది, ఆ తర్వాత రింగు సగం కట్ చేసారు అయినా నిలబడ్డది. ఉత్త పుల్ల పెట్టినా నిలబడ్డది. ఆ తర్వాత అద్దాలు ఇట్లా ఉండక్కర్లే మారింది. సో ఏదైనా మారుతూ వస్తుంది. బట్టల గురించి కూడా అవగాహన మారుతూ వస్తుంది. ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎందుకుంది ఇప్పుడు విదేశాల్లో? ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే దే ఆర్ ఓపెన్ సొసైటీస్. నేను శాండియాగోలో, శాన్ ఫ్రాన్సిస్కో అన్ని చోట్ల తిరిగాను. వాళ్ళకి ఎక్కడ ఏ బట్టలు వేసుకోవాలో తెలుసురా, మనకు తెలియదు. ఇది నేను 100% నేను చెప్తున్నా. రెస్టారెంట్కి వస్తే రెస్టారెంట్ బట్టలు వేసుకుంటారు. తర్వాత ఏదైనా పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ ఇంపెక్కబుల్గా వెళ్తారు. ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ కోట్ సూట్ వేసుకొని వెళ్తారు. అసలు బీచ్కి వెళ్తే నీ అమ్మ తగడా ఉంటారు. అసలు అందరు అమ్మ డాడీ పిల్ల గిల్ల అందరు బిక్కి వేసుకుంటారు. అక్కడ నేను గమనించింది అంటే ఎవరి బాడీని ఎవరు చూసుకోవట్లేదు. అక్కడ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇక్కడ మనం ఒక బాడీని కామెంట్ చేస్తున్నాం కదా. అక్కడ నేను శాండియాగోలో నేను ఒక పెద్ద షిప్ దగ్గర కూర్చొని 4-5 అవర్స్ ఉన్నా. అక్కడ కల్చర్ గురించి చెప్తా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మైండ్ సెట్. మైండ్ అనేది ఇప్పుడు ఉదాహరణకి ఒక లావు వ్యక్తి పోతున్నాడు, వాడు బుక్ రాసుకుంటాడు, చూసి వాడు బుక్ రాసుకుంటుండే. ఇక్కడ వాడు చూసినా ఎంతలా ఉన్నాడు, చూసినా అరే టైసన్ అని చెప్తుండే. ఇక్కడ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దిస్ కల్చర్. కానీ ఇటువంటి ఒక మానసిక స్థితి నేను చూసిన. నేను కూడా అట్లా ఉండేవాడిని. రకరకాలుగా వస్తుంది. ఒక నిమిషం రాజు, మళ్ళీ మాట్లాడతా. సో నేనేం చెప్పాలనుకుంటున్నా, మళ్ళీ ఇట్లా అనగానే ఇండియన్స్ ఫారినర్స్ కంటే తక్కువ అట్లా అనకండి, అంటే వితండవాదంలోకి వెళ్ళకండి. నేను ఇండియనే కాబట్టి నాకు అటువంటి మానసిక స్థితి ఉండే. నేను అందుకే ఇప్పుడు చాలామందికి చెప్తాను, మళ్ళీ పేర్లు చెప్పను, ఏది కనిపిస్తే దాని మీద వ్యాఖ్య చేయడం ఆపేయి అని చాలాసార్లు నీకు చెప్పిన. వస్తువు కానీ మనిషి కానీ చూసినావు ఎంతలా ఉన్నాడు, చూసినావు ఎంత తెల్లగా ఉన్నాడు, చూసినావు ఎంత పొడుగున్నాడు, ఆయన బట్టలు చూసినావా, ఆయన డ్రెస్ చూడు, అసలు చూడనే వద్దంటుంది నేను. డోంట్ లుక్ ఎట్ ఎనీబడి. నువ్వు వచ్చింది నీ పని చేసుకోవడానికి. అందరికి వాళ్ళ మీద తప్ప వేరే వాళ్ళ మీదనే. సో మళ్ళీ ఫైనల్గా అక్కడికే వస్తుంది. గుర్తింపు కోసం తహతహలాడే కార్యక్రమం నీ మనసులో పోనంత వరకు నీకు శాంతి లేదు, విముక్తి లేదు, ఆనందం లేదు, తృప్తి లేదు, ప్రశాంతత లేదు. కాయ్ రాజా కాయ్, రీసరస వయస.